హాయ్ ఫ్రెండ్స్, బల్గం శాంతి కిచెన్. నేనైతే చూడండి అట్లు గోధుమ పిండి కలిపి నేనైతే అట్లు వేసుకుంటున్నాను. మొన్న అట్ల పిండి రుబ్బాను, అది 4 రోజులు వచ్చింది. ఈ 4 రోజులు యాతన లేకుండా, ప్రాబ్లం లేకుండా అయిపోయింది. ఇప్పుడు పిండి అయితే అయిపోయింది. నేనైతే చూడండి గోధుమ పిండి, మైదా పిండి, రవ్వ ఇవన్నీ వేసి కలిపాను. పిండి రెడీగా ఉంచుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. పిండి రెడీగా లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అనిపిస్తుంది. కానీ ఆ పిండికి ఈ పిండికి చాలా తేడా ఉంటుందండి. ఇది చూడండి అట్లా ఎలా వస్తున్నాయో, సైకిల్ పంచర్ లాగా. అయినా రుచిగానే ఉంటాయి అనుకోండి. పిండి ఉన్నందుకు ఏం తెలియదు, పిండి ఏం లేకపోతే ఎదుక్కోవటమే సరిపోతుంది. అది వేసుకోవాలా, ఇది వేసుకోవాలా, ఏం తినాలా అని కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అట్లయితే బాగానే వస్తున్నాయి. ఈ పిండిలన్నీ చక్కగా కలిపాను. ఈ రెడీమేడ్ పిండి అన్నమాట. మీకు ఇంట్లో ఈ సడన్గా మీకు కూడా ఏమీ లేకుండా ఉంటే, అంటే లేకుండా ఎవరికైనా ఉంటాయనుకోండి, అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం రవ్వ, మైదా పిండి ఇవన్నీ కలిపేసుకుంటే ఇదే రెడీమేడ్ దోశలు అయిపోతాయి. ఇదిగోండి బాగానే వస్తుంది. కాకపోతే బాగా కాలాలండి, బాగా కాలితే బాగానే వస్తుంది. మీ ఇంట్లో అయితే ఏం టిఫిన్ చేస్తున్నారు? నేనైతే ఈ టిఫిన్ ఈరోజు అసలు కూర ఏం వండాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. ఇది ఎట్టయితే అసలు ఇది బాగుంటుందండి, రవ్వ దోశలాగా ఉంటుందండి. ఇదైతే అసలు చాలా బాగుంటుంది. కాకపోతే హోటల్స్లో అయితే ఇలాగే రవ్వ దోశలు వేస్తారు, కానీ ఇంకా పలసగా వస్తాయి. వాళ్ళకు వచ్చినంత ఇది మనకు రాదు. నిన్న నుంచి అయితే మాకైతే వర్షం అయితే చాలా ఇదిగా ఉందండి. పొద్దున్నే తగ్గిందండి. నిన్న నుంచి అసలు గ్యాప్ లేకుండా అసలు పడతానే ఉంది వర్షం, కానీ పొద్దున్నే తగ్గింది. ఇదిగొండట్టు